బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం తపన పడుతున్న ప్రభుత్వం తమదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. అలాంటి సీఎంపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం సరికాదన్నారు తుమ్మల నాగేశ్వరరావు. బట్టెబాస్ మాటలు బంద్ పెట్టాలంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. రైతులు బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటలు నమ్మొద్దన్నారు మంత్రి తుమ్మల. ఎన్ని కోట్లు ఖర్చయినా 25,000 కోట్లు ధాన్యానికి కావాలి, 10,000 కోట్లకి మొక్కజొన్నలకు కావాలి, ఇంకొక 10,000 కోట్లు జొన్నలకు కావాలి. అయినా సరే ముఖ్యమంత్రి గారు అన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొనేయండి, నేను చూసుకుంటా అని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని పారిపోయినటువంటి మీరు అన్ని పథకాలలో మింగేసి తినేసి ఈ రోజున బయటపడి మీ పదవులు కోల్పోయి మిమ్మల్ని బంధ పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతుల యొక్క కన్నీళ్ళని మీరు ఓట్ల రూపంలో మార్చుకోవాలనుకుంటున్నారు. అది మీ వల్ల కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఆలస్యాన్ని అర్థం చేసుకోకుండా ఈ బట్టేబాజుగాళ్ళు వచ్చి మన్ని ప్రేరేపించాలనో, మన్ని చికాకు చేయాలనో, మన్ని అధైర్యపరచాలనో, మన్ని అవమానపరుస్తున్నారు.